భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలో 7 సంవత్సరాల క్రితం వెంకన్నపాలెం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ 2 ఆయాకు 2018లో ₹1,00,000 లంచం తీసుకుని నకిలీ సర్టిఫికెట్లను సృష్టించిన అదే గ్రామానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు సిడిపిఓ నిర్మలా జ్యోతి జులూరుపాడు గ్రామానికి చెందిన బూర వరలక్ష్మికి ఆయా పోస్టు నియమించారు. కొద్ది రోజుల తర్వాత జులూరుపాడు అంగన్వాడీ సెంటర్కు బదిలీ చేశారు. సెక్టార్ మీటింగ్లో ఆ ప్రాంత మహిళలు సూపరింటెండెంట్ నాగమణి వాళ్ళు ప్రశ్నించారు. ఈ ఊరు వాళ్ళు ఉండాలి, వేరే ఊరు వాళ్ళు ఎలా ఉంటారని అడిగారు. వారు అంగన్వాడీ సెంటర్కు తాళం వేసి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న సిడిపిఓ సలోని మీడియాతో మాట్లాడుతూ, నేను కొత్తగా జాయిన్ కావడం వల్ల ఈ విషయంపై ఎంక్వైరీ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఎలకరు ఎట్లా తెలిసిందంటే అక్కడ ఖాళీగా ఉందని సుభద్ర మేడం దగ్గర రాయడానికి వచ్చేదాన్ని. అంగన్వాడికి వస్తే ఇక్కడ ఒకసారి ఖాళీగా ఉందమ్మా పెట్టుకుంటావా అంటే పెట్టుకుంటా అన్నా. ఆ తర్వాత భాస్కర్ సార్ చెప్తే భాస్కర్ సార్ నా దగ్గరికి వచ్చారు మా ఇంటికి. మరి నువ్వు ఇట్లా చెయ్యాలి, నువ్వు ఇట్లా చదువుకున్నావు కాబట్టి నువ్వు పిల్లల్ని బయటికి వెళ్ళినా చూడాలి, అడగాలి, అది ఇది అంటే సరే నేను చేస్తాను, నాకు కావాలి అని అన్నా. అంటే సరే అని సర్టిఫికేట్లు మార్చారు. డబ్బులు ఇవ్వమంటే సరే ఒక 50,000 ఇచ్చారు. భాస్కర్ సార్ 50,000, సిడిపికి 50,000. ఆ సిడిపి ఎవరు, ఆ పేరు కూడా చెప్పు. నిర్మలా జ్యోతి. అక్కడ నెట్లో మార్చారు, మొత్తం మార్చి అక్కడ ఉద్యోగాన్ని పెట్టారు. డబ్బులు ఇచ్చారా? ₹1,00,000 ఇచ్చారు. ఎవరికి? సిడిపి గారి భాస్కర్ సార్. ప్రూఫ్స్ మార్చింది ఎవరు? భాస్కర్ సార్. అప్పుడు సిడిపిగా ఉన్న పేరేంటి మేడం పేరు ఏమన్నా ఐడియా ఉందా? నిర్మలా జ్యోతి గారు. డబ్బులు వాళ్ళిద్దరికి ఇచ్చారా మీరు? పోస్టింగ్ ఇచ్చారు మేడం. జులూరుపాడుకి సంబంధించి కూడా కొంచెం డౌట్లు ఉన్నాయి. సిడిపిఓ జులూరుపాడు మండలం కూడా చంద్రగొండ మండలం ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. సో ఇక్కడ జులూరుపాడు 4 సెంటర్కి వెంగనపాలెం నుండి అంగన్వాడీ ఆయాను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తను ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకుంది. మేము తను ఇచ్చిన ప్రూఫ్స్ని బట్టి ట్రాన్స్ఫర్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ స్థానికంగా తను ఇక్కడే ఉంటున్నానని మాకు ధ్రువపత్రాలు తెచ్చింది కాబట్టి దాన్ని మేము బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసాము. సరే ఇక్కడ ఇప్పుడు గ్రామస్తులందరూ మాకు ఈ విషయం మరి ఆమె మాకు వద్దనే విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని నేను పరిశీలించి మా తదుపరి విషయాలు మీకు తెలియజేస్తాను. అక్కడ నెట్లో మార్చారు, మొత్తం మార్చి అక్కడ ఉద్యోగాన్ని పెట్టారు. డబ్బులు ఇచ్చారా? ₹1,00,000 ఇచ్చారు. హాస్పిటల్ ఇచ్చారు. ఎవరికి? సిడిపి గారి భాస్కర్ సార్. ప్రూఫ్స్ మార్చింది ఎవరు? భాస్కర్ సార్. అప్పుడు సిడిపిగా ఉన్న పేరేంటి మేడం పేరు ఏమన్నా ఐడియా ఉందా? నిర్మలా జ్యోతి గారు. డబ్బులు వాళ్ళిద్దరికి ఇచ్చారా మీరు? పోస్టింగ్ ఇచ్చారు మేడం. జులూరుపాడుకి సంబంధించి కూడా కొంచెం సిడిపిఓ జులూరుపాడు మండలం కూడా చంద్రగొండ మండలం ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. సో ఇక్కడ జులూరుపాడు 4 సెంటర్కి వెంగనపాలెం నుండి అంగన్వాడీ ఆయాను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తను ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకుంది. మేము తను ఇచ్చిన ప్రూఫ్స్ని బట్టి ట్రాన్స్ఫర్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ స్థానికంగా తను ఇక్కడే ఉంటున్నానని మాకు ధ్రువపత్రాలు తెచ్చింది కాబట్టి దాన్ని మేము బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసాము. సరే ఇక్కడ ఇప్పుడు గ్రామస్తులందరూ మాకు ఈ విషయం మరి ఆమె మాకు వద్దనే విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని నేను పరిశీలించి మా తదుపరి విషయాలు మీకు తెలియజేస్తాను.